హాయ్ అండి. ఒక వార్త ప్రధానంగా వినిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో తన ఆఫీస్‌ని మూసివేసిందనేటువంటి వార్త. సో, ఆ వార్తకు సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. సో, 2000 జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్తాన్‌లో ప్రారంభించింది. ఆఫ్‌కోర్స్ మైక్రోసాఫ్ట్‌కి సంబంధించి పాకిస్తాన్‌లో తన ఏదైతే కార్యాలయాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. సో, 2000లో మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో తన కార్యకలాపాల కోసం కొత్తగా ఆఫీస్‌ని ప్రారంభించాలని అప్పుడు అనుకున్నప్పుడు పాకిస్తాన్‌కి చెందినటువంటి ఒక టెక్కీ. సో, ఆయన పేరు వచ్చేసి జవద్ రెహమాన్. సో, జవద్ రెహమాన్ అని ఆయన మైక్రోసాఫ్ట్ తరఫున పాకిస్తాన్‌లో ఆఫీస్ ఓపెన్ చేయడం కోసం సహకరించాడు. తనే తర్వాత ఉద్యోగులు ఇంటర్వ్యూలు చేయడం, రిక్రూట్ చేయడంతో పాటుగా కొన్నాళ్ళు అదే ఆఫీస్‌లో పనిచేశారు. సో, జవద్ రెహమాన్ తర్వాత లింక్డ్ఇన్‌లో పోస్ట్ పెడుతూ రెహమాన్ కొన్ని భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం. సో, ఏదైతే సరిగ్గా 25 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావించాను. మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల కోసం పాకిస్తాన్‌లో ఆఫీస్ ఓపెన్ చేయడం, దానిలో నేను భాగస్వామిని అవ్వటం చాలా ఆనందంగా, అప్పట్లో నేను ఆనందాన్ని అనుభవించాను. సో, కానీ ఇప్పుడు అదే కార్యాలయం మూతపడుతుండడం కొంచెం బాధగా ఉంది అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. సో, ఆ పోస్ట్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. సో, జవద్ రెహమాన్ తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో పాకిస్తాన్ ఐటీ మంత్రికి విజ్ఞప్తి చేస్తూ మల్టీనేషనల్ సంస్థలు ఒక్కొక్కటిగా పాకిస్తాన్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉండడం ఎందుకు జరుగుతుందో ఇకనైనా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పోస్ట్లో పేర్కొన్నటువంటి అంశాలు. సో, ఆత్మ పరిశీలన చేసుకొని ఆ పరిస్థితులు చక్కదిద్దుతారని ఆశిస్తూ ఆయన పోస్ట్ చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్ని తొలగిస్తుంది. సో, మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగంలో 4% మందిని, అంటే దాదాపుగా 9,100 మందిని తొలగిస్తుంది. అది క్లౌడ్ బేస్డ్, అలాగే భాగస్వామ్య పద్ధతిలో తన కార్యకలాపాలని షిఫ్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి ఒక చర్య అని మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. సో, ఆ తొలగింపులు కూడా జరుగుతున్నాయి. సో, లాభాల పరంగా చూస్తే పాకిస్తాన్ ఏ విధంగానూ అనువైంది కాదని 2022లోనే మైక్రోసాఫ్ట్ ఒక నిర్ణయానికి వచ్చిన 3 ఏళ్ళు ఆలస్యంగా ఆపేసింది. సో, కార్యాలయం 3 ఏళ్ళు, అంటే దాదాపుగా 3 ఏళ్ళు ఆలస్యంగా తన ఆఫీస్తో పాటుగా అన్ని కార్యకలాపాలు కూడా ఆపేసింది మైక్రోసాఫ్ట్. కేవలం లైజన్ ఆఫీసులో 5 ఉద్యోగులు మాత్రమే కొనసాగుతున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ పరిస్థితి. ఇదంతా చైనా రియాక్షన్ అన్నటువంటి ఒక ప్రోపగండా వినిపిస్తుంది. ఎందుకంటే ఆటోమేటివ్ దిగ్గజాలైనటువంటి సుజుకి, టయోటా, హోండాలు తమకి వ్యాపార అనుకూల పరిస్థితులు లేవని పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయినటువంటి చాలా కాలం అయింది. సో, అక్కడికి నుంచి అవి ఎప్పుడైతే టయోటా, హోండా కానీ సుజుకి వెళ్ళిపోయాయి అనమాట. సో, అయింది. సో, హోండా 70cc బైక్ ధర దాదాపుగా ₹1,60,000 పాకిస్తాన్లో. అఫ్కోర్స్ పాకిస్తాన్లో అసెంబ్లీ